ఈ వారం కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు తృతీయంలో, రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి సత్ ఫలితాలే లభించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులకి కుటుంబం మీద చక్కని అవగాహన ఏర్పడేటటువంటి కాలం ఇదే. శతభిష నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ధైర్యం రావడంతో పాటు జీవితంలో ఈ విధంగా ప్రత్యేకంగా నేను ఎదగాలి అనే మానసిక స్ఫూర్తి కూడా కలిగేటటువంటి వారం ఇదే. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి ఆనందానికి అవధి ఉండనటువంటి వారం కూడా ఇదే. దైవపరంగా కానీ చూసినట్లయితే పంచ అమృతాలు అంటారే, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే పంచదార, తేనె కలిపినటువంటి పంచామృతాల్ని శివాలయంలో ఇచ్చి పంచామృతాలతో అభిషేకాన్ని శంకరుడికి చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఇక దానపరంగా కానీ ఆలోచించినట్టయితే వారంలో ఒక్కరోజైనా గోవుకి చక్కనైనటువంటి ఆకుకూరల్ని మనం తినడానికి ఏ స్థాయిలో మంచివి తెచ్చుకుంటామో అలాంటి వాటిని పెట్టడం ఎంతో ఎంతో మంచిది. మొత్తం మీద ఈ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ వారం చాలా చక్కగా ఉంది. మానసికమైనటువంటి ధైర్యంతో పాటు ముందు నాటికి జీవితంలో ఏ వ్యాపారాన్ని చేయాలి అనేదానికి అనుగుణమైన ఆలోచనని ఇక్కడ ప్రారంభించడానికి సరైనటువంటి సమయం, కాలం ఇదిగో ఈ వారం.